నమస్తే పిల్లలు, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏ పాఠం చెప్పుకున్నాం మనము ఇంతకుముందు క్లాస్లో తెలుగు నెలలు కదా. మరి ఆ తెలుగు నెలల పాఠంలోని బిట్స్ ఈరోజు చూద్దాం మనము. ఓకేనా? రైట్. వినండి మాట్లాడండి. ఫస్ట్ వినండి మాట్లాడండిలో ఆ బిట్ చూద్దాము. పాఠంలో పిల్లలు తాతను ఏమడుగుతున్నారు పిల్లలు పాఠంలో? కథలు అడుగుతున్నారు కదా. ఓకేనా, గుడ్. తర్వాత బొమ్మలో ఇంకా ఏమేమి ఉన్నాయి వాటి గురించి చెప్పండి. ఏమేమి ఉన్నాయి పాఠంలో చెప్పుకున్నాం మనం. పిల్లలు ఉన్నారు, నాన్న, కోళ్ళు, కుక్కలు, ఇవి ఉన్నాయి కదా. ఇంకేమున్నాయో చూసి చెప్పండి. ఓకేనా, రైట్. తర్వాత నీవైతే తాతను ఏమేం ప్రశ్నలు అడుగుతావు? ఆ పిల్లలు పాఠంలో అట్లా అడిగారు కదా, నువ్వేం అడుగుతావు? నువ్వు కూడా కథలు అడుగుతావు కదా. ఏదైనా తెలియదు ఉంటే అదేంటిది ఇదేంటిది అని అడుగుతావు కదా. మరి ఏమేమి అడుగుతావు ఒకసారి చెప్పు. ఓకేనా, చెప్పాలి. తర్వాత మీకు తెలిసిన ఇంగ్లీషు నెలల పేర్లు చెప్పండి. ఇంగ్లీష్ నెలల పేర్లు ఎందుకు తెలియవు మీకు? బాగా తెలుసు కదా. జనవరి, ఫిబ్రవరి కదా. అలా మొత్తం ఇంగ్లీష్ నెలల పేర్లు ఎన్ని ఉన్నాయో చెప్పండి. ఎన్ని ఉన్నాయి? 12 కదా, రైట్. తర్వాత నీవు ఏ నెలలో ఏ తేదీన పుట్టావు చెప్పండి. రైట్, అందరికీ తెలుసు, మీకు చెప్తారు, బాగా చెప్తారు, మంచి పిల్లలు. తర్వాత చూడండి, చదవండి బిట్టు. ఇది అయిన తర్వాత చదవండి బిట్లో చూడండి. కింది తెలుగు నెలలకు ముందు వచ్చే నెలలు ఏవో పాఠం చదివి చెప్పండి. ఇక్కడ ఇచ్చారు. ఒకటోది డాష్ వైశాఖం. వైశాఖం కంటే ముందు ఏమొస్తుంది మరి? పాఠంలో చూడండి. అవును, చైత్రమే. రెండోది భాద్రపదం. భాద్రపదం కంటే ముందేమొస్తుంది? శ్రావణం కదా. రాయాలి, పాఠంలో చూసి రాయాలి. ఓకేనా. శ్రావణం కంటే ముందేమొస్తుంది మరి? ఆషాఢం కదా. వెరీ గుడ్, బాగా చెప్తున్నారు. మరి మార్గశిరం కంటే ముందేమొస్తుంది? కార్తీకం. రైట్. మరి ఐదోది చైత్రం కంటే ముందేమొస్తుంది? డాష్ చైత్రం అన్నారు. డిసెంబర్ కంటే ముందేమొస్తుంది? జనవరి కంటే ముందేమొస్తుంది? డిసెంబర్. అంటే మరి ఇక్కడ చైత్రం కంటే ముందు ఫాల్గుణం కదా. మంచి పిల్లలు, జాగ్రత్తగా రాయండి. పక్కన పాఠంలోనే ఉన్నాయి, చూసి రాయాలి. ఓకేనా, వెరీ గుడ్. తర్వాత కింది తెలుగు నెలల తర్వాత వచ్చే నెలలు ఏవో పాఠం చదివి చెప్పండి. సేమ్ పైన ఉన్నదానికి అలానే ఉంటుంది, కాకపోతే కొంచెం తేడా ఏముండదు. దాదాపుగా అలానే ఉంటుంది, కొద్దిగా అక్కడక్కడ తేడా ఉంటుంది అంతే. చైత్రం తర్వాత ఏమొస్తుంది? వైశాఖం. జ్యేష్టం తర్వాత ఆషాఢం. పుష్యం తర్వాత ఏం చెప్పండి? కార్తీకమా? కాదు. వెరీ గుడ్, మాఘం. కార్తీకం తర్వాత భాద్రపదమా? కాదు, మార్గశిరం. కార్తీకం తర్వాత మార్గశిరం. ఫాల్గుణం తర్వాత ఏమొస్తుంది? చైత్రం. వెరీ గుడ్. తర్వాత ఏమిచ్చారు ఇక్కడ? ఈ బిట్ చూడండి. కింద తెలిపిన విధంగా మరికొన్ని వాక్యాలు రాయండి. కింద తెలిపిన విధంగా ఏం చేయాలన్నట? మరికొన్ని వాక్యాలు రాయాలి. ఏమిచ్చారు? చైత్రం, ఉగాది అంటే ఏ నెలలో ఏ పండుగ వస్తుంది ఇచ్చారు, దాన్ని మనం వాక్య రూపంలో రాయాలి. ఉగాది పండుగ చైత్రమాసంలో వస్తుంది అన్నాడు. అక్కడే ఉంది, ఏముంది? ఆషాఢం తొలి ఏకాదశి.
తొలి ఏకాదశి పండుగ ఆషాఢ మాసంలో వస్తుంది అని రాయాలి. ఎస్, రాస్తారు కదా. గుడ్ చిల్డ్రన్. ఫాల్గుణం హోలీ. హోలీ హోలీ పండుగ అంటే మనకు చాలా ఇష్టం కదా, ఎందుకంటే రంగులు చల్లుకోవచ్చు చక్కగా. ఆ విధంగా హోలీ హోలీ పండుగ ఫాల్గుణ మాసంలో వస్తుంది. రైట్. తర్వాత 4వది భాద్రపదం, వినాయక చవితి. వినాయక చవితి పండుగ భాద్రపద మాసంలో వస్తుంది. ఆశ్వయుజం దసరా. దసరా పండుగ ఆశ్వయుజ మాసంలో వస్తుంది కదా. రైట్, గుడ్. తర్వాత కింది నెలల్లో తారుమారైన అక్షరాలు సరిచేసి రాయండి. కింది నెలల్లో తారుమారైన అక్షరాలు సరిచేసి రాయండి. కార్తి అని ఉంది, సరిచేయండి. కార్తీకం, అంతే, సింపుల్. కార్తీకం. తర్వాత ఆడంశ. ఆడంశ నెల పేరు ఉందా? లేదు. ఆషాఢం. ఆషాఢం అని రాయండి. ఓకేనా. శ్రావణం వా ఉందా? శ్రావణం కదా, శ్రావణం. 4వది పుష్యం. షంపు ఉంది, పుష్యం అని రాయాలి. 5వది భాద్రపదం. ఓకేనా. భాద్రపదం అని రాయండి, సరేనా. ఇలా రాసిన తర్వాత ఇక ముందు పుట్టుకెళ్దాము. నీట్గా చక్కగా ఆలోచించి రాయండి. కింది కథ చదవండి. జింక ఎట్లా తప్పించుకున్నదో చెప్పండి. కథ మీరే చదవాలి. చదువుతారా? ఒక అడవిలో ఒక పులి ఉన్నది. అది జింకను తినాలనుకున్నది. జింకను తరిమింది. ఇంతలో సింహం వచ్చింది. జింకను నేను తింటా అని సింహం అన్నది. నేను తింటా అని పులి అన్నది. రెండూ వాదించుకోవడం మొదలుపెట్టాయి. ఇంతలో జింక పారిపోయింది. ఎలా తప్పించుకుంది మరి జింక? సింహము పులి కొట్లాడుతుంటే మెల్లగా తప్పించుకొని పారిపోయింది కదా. అవునా? ఓకే, గుడ్. రాయండి బిట్టు. కింద తెలిపిన విధంగా తెలుగు నెలల పేర్లు రాయండి. ఆతో మొదలయ్యే తెలుగు నెలలు. ఆతో మొదలయ్యే తెలుగు నెలలు ఏముంది మరి? ఆషాఢం ఉంది. 2వది ఆశ్వయుజం ఉంది. పాఠంలో చూసి రాయండి. ఓకేనా. తర్వాత చైతో మొదలయ్యే తెలుగు నెలలు. తెలుగు నెల ఏది? చైతో మొదలయ్యే తెలుగు నెల ఏది? చైత్రం ఒకటే ఉంది. మాతో మొదలయ్యే తెలుగు నెలలు మాఘం, మార్గశిరం. మార్గశిరం, మాఘం. తర్వాత కాతో మొదలయ్యే తెలుగు నెల కార్తీకం. ఓకే, ఈరోజు ఇంతవరకు చక్కగా పూర్తి చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ.